ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 20వ అధ్యాయము. పాంచాల రాజు రాజ్యప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యమును ఇట్లు ఈ విధంగా వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి యొక్క కథను చెప్పేదను వినుము. పూర్వం పాంచాల దేశమున పురయశుడు అనే రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషము చేత అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని అశ్వములు గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరువు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము కోసము బలహీనములై గజము మృంగిన వెలగపండు వలె సారవిహీనములయ్యెను. వాని బలహీనతను తెలుసుకొని వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో ఓడిన రాజు భార్యగు సికినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 53 సంవత్సరముల కాలము గడిపెను. ఆ రాజు తనలో ఇట్లు విచారించెను. నేను ఉత్తమ వంశమున జన్మించి తిని, మంచి పనులను చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియ జయము కలవాడను. నా వారును నా వలనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసి తిని అని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో ఎంతకాలం ఉండవలేనో కదా అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగనే వాని వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేసెను. వారిని సుఖ ఆసీనులు గావించి దీనుడై వారి పాదముల యందు పడి, నాకిట్టి స్థితి ఏల వచ్చెను, నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనో విచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా, నీ దుఃఖమునకు కారణము వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడువు. నీ యందు ధర్మ ప్రవృత్తి కొంచెమైనను లేదు. సద్గుణములు ఏవీనూ లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడివై ఉంటివి. అందరినీ బాధించుచు బాటసారలను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశమున ఉన్నవారికి భయంకరుడివై ఉంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీ జన్మయందును సంతానము లేకపోవుటకును నీ పూర్వ కర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరునూ అప్పుడు తోడు లేకుండిరి. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడుగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యమును శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమును పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్షణుడు అను మహామునిని నీవున్న అడవిలో ప్రయాణించుచూ ఉండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుణ్ణి చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకే పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్షణుణ్ణి సమీపించి వాని ముఖముపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వానిని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తర్వాత నీవు, ముని, నీకు నా వలన భయము లేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును? కానీ పారిపోయిన వైశ్యుడు ధనము ఎక్కడ దాచునో చెప్పుము, నిన్ను విడిచెదను. చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.
అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితివి. దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసి పొమ్ము. రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులను ఇచ్చి పంపి నీవు అడవిలో దాగుకుంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనము ఎచ్చట ఉన్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసం అగుటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి సేవ చేసిన ఫలితం వచ్చినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములన్నీయు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి. రాజపురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులే నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను పొందెను. వైశాఖ సర్వము సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. వానికి పృష్టికీర్తి, పృష్టకేతువు, పృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజును రాజ్య వైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను. చతుర్బాహువులయందు శంఖచక్ర గదా గడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుణ్ణి చూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచు ప్రభు భక్తితో ఆనందపరవశుడై శ్రీహరిని ఇట్లు స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పినని నారద మహర్షి అంబరీషునితో పలికెను. ఇది వైశాఖ పురాణం 20వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి కథలు, పాటలు ఇలా మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అని అనుకుంటే, నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.